వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం, సుస్వాగతం. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు వెంటనే జాయిన్ అవ్వండి. ఆల్రెడీ వచ్చే సంవత్సరం 2025 కోసం మన దగ్గర స్పెషల్ గ్రూప్ ప్రారంభం జరిగింది. ఇప్పటికే దాదాపు 45 మెంబర్స్ జాయిన్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఈ 8 మంత్స్ మీకు ఒక ప్రణాళిక అందించబడుతుంది. జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ టార్గెట్గా ఈ బ్రాంచ్లో చేరిన వారికి వాటితో పాటు ఎంసెట్ మిగతా అన్ని ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్స్ వెంటనే అందిస్తూ వారికి పర్సనల్గా ప్రత్యక్షంగా కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. కాబట్టి గ్రూప్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించి ఈ మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తిగల అభ్యర్థులు చేరాలని కోరుతూ, మరి ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళు జనరల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా ఆటోమేటిక్గా మనకు 3 గ్రూప్స్ ఫిలప్ అయిపోయాయి, జనరల్ గ్రూప్స్. మరి ఇంకా ఎవరైనా ఆసక్తిగల అభ్యర్థులు ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు ఆ జనరల్ గ్రూప్లో కూడా యాడ్ చేయబడుతుంది. ఇది ఖచ్చితంగా మీ పిల్లలకు, ఎవరైతే భవిష్యత్తులో ఒక మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థలో చేరాలనుకునే విద్యార్థులకు, పేరెంట్స్కి పూర్తిగా సహాయపడుతుందని మాత్రం తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు మనం ఎంచుకున్న అప్డేట్ మరియు అంశం ఏంటంటే, ఇంజనీరింగ్ తరగతులు త్వరలో అంటే మేబీ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్స్ అన్నీ విజయవంతంగా పూర్తి చేసుకొని అటు ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ మరియు జిఎఫ్టిఎస్లో కానీ, వివిధ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ, ఎంసెట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, మిగతా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ జాయిన్ అయిన కేఆర్ గైడెన్స్ గ్రూప్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనకు ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఆల్రెడీ క్లాసెస్ ప్రారంభమయ్యాయి. మిగతా ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా టాప్ యూనివర్సిటీలో క్లాసెస్ ప్రారంభమయ్యాయి. మరి త్వరలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో కూడా దాదాపు సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మనకు జేఎన్టీయూ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచే జేఎన్టీయూ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీకి తరగతుల ప్రారంభం అని ఇచ్చారు. కానీ కొంత ఈ స్లైడింగ్ కావచ్చు, లేదా రేపు జరగబోయే, ఎల్లుండి ఈ 2 రోజుల్లో జరగబోయే స్పాట్ అడ్మిషన్ కానీ, లేదా 4th ఫేజ్ సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటే దాని ద్వారా ఆ కౌన్సిలింగ్ కోసం కొంతమంది చూస్తూ ఉన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని దాదాపు సెప్టెంబర్ 1 నుంచి అటు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కానీ, ఇటు జేఎన్టీయూ పరిధిలో కానీ ఇంజనీరింగ్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి విద్యార్థులందరూ చాలా కష్టపడి గత 2 సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా మీరు ఎంతో కష్టపడి మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్లు సాధించగలిగారు. చాలా సంతోషం. మీ యొక్క హార్డ్ వర్క్, మీ యొక్క సిన్సియారిటీ ప్లస్ కేఆర్ గైడెన్స్, ఈ 3 కలిసి మీకు ఒక మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీట్ రావడానికి తోడ్పడిందని భావించడం జరుగుతుంది. మరి ఆల్రెడీ ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యామనే సంతోషం ప్రతి విద్యార్థికి ఉంటుంది, పేరెంట్కి ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు ఖచ్చితంగా మరింత బాధ్యత పెరిగినట్టే భావించాలి. ఇప్పటివరకు మీరు చదివింది ఒక దశ అయితే, ఇక నుంచి మీ ముందుంది మరొక దశ. మీరు ఆల్రెడీ ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో చేరారు. మరి మిమ్మల్ని మీరు ఈ 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని పూర్తిగా సబ్జెక్టుపై దృష్టి కేంద్రీకరించి, ఇంజనీరింగ్ అంటే ఖచ్చితంగా ఒక నూతన ఒరవడితో మీ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కోడింగ్ వాటిపై దృష్టి పెట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేదా మంచి CGPA సాధించడం కానీ, ఇలాంటన్నింటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మంచి పీర్ గ్రూప్తో మీ యొక్క ఫ్రెండ్షిప్ కొనసాగించండి. మరి ఇవన్నీ కూడా ఇంజనీరింగ్లో చాలా ఇంపార్టెంట్ అంశాలుగా మనం చూస్తాం. మరి ఇంజనీరింగ్లో ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినంత మాత్రాన మరి మనం మంచి ప్లేస్మెంట్ వస్తుంది, మంచిగా సెటిల్ అవుతున్నాం అనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు కొంత రెసిషన్ నుంచి ఇప్పుడిప్పుడే సాఫ్ట్వేర్ బయటకు వస్తుంది. మరి ఇలాంటి తరుణంలో విద్యార్థి ఏమాత్రం మీరు ఎంత మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయినా మీరు కొంత హార్డ్ వర్క్ చేసి కష్టపడకపోతే, వివిధ కోర్సుల యొక్క అప్డేట్స్ మీరు తెలుసుకోకపోతే ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు తక్కువే ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 4 years పూర్తిగా
మీ యొక్క ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ వారితో మీరు కోఆర్డినేట్ చేసుకోండి. మరియు మంచి పీర్ గ్రూప్, మంచి ఫ్రెండ్షిప్ చేయండి. మరి పూర్తి ఫ్రీనెస్గా ఉంటుంది మీకు ఇంటర్మీడియట్తో పోలిస్తే. కాబట్టి ఎలాంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా పూర్తిగా మీ యొక్క పేరెంట్స్ యొక్క ఆశను వమ్ము చేయకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఆ దిశగా ప్రయత్నం చేయాలని విద్యార్థులను కోరడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ చాలా ఇంజనీరింగ్ కాలేజీలో మనకు ఓరియంటేషన్ తరగతులు, ఇండక్షన్ తరగతులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ ఓరియంటేషన్ జరిగిన రోజు తప్పకుండా పేరెంట్స్ కూడా అటెండ్ అవ్వండి. ఓరియంటేషన్ డే రోజు వారికి చాలామంది నూతన పేరెంట్స్ కానీ పిల్లలు కానీ పరిచయం అవ్వడంతో పాటు కాలేజీ గత కొన్ని సంవత్సరాలుగా ఇన్స్టిట్యూషన్ సాధించిన రిజల్ట్స్ని కూడా మీకు తెలియజేయబడుతుంది. వారి యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతను తెలియజేయబడుతుంది. వారు చేయబోయే 4 years ప్లాన్ ఏంటో మీకు సవివరంగా వివరిస్తారు. కాబట్టి తప్పకుండా ఓరియంటేషన్ డేకి పేరెంట్స్ కూడా అటెండ్ అయితే వారికి కూడా అవగాహన కలుగుతుంది. మరి ఇండక్షన్ ప్రోగ్రాంలో కూడా ప్రతి విద్యార్థి పాల్గొనండి. దీని ద్వారా 4 yearsలో మీరు చేయబోయే ఫర్ ఎవ్రీ ఇయర్ ఏమేం చేస్తాం, ఏ సెమిస్టర్లో ఏది ఉంటుంది అనేది సంపూర్ణంగా మీకు ఈ 4 days లేదా 3 days ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది బ్రాంచ్ వారిగా. దాని ద్వారా మీరు సంపూర్ణమైన అవగాహన ఈ 4 yearsలో మీరు ఎంచుకునే ఏముంటుంది, 4 years యొక్క ప్రణాళిక ఎట్లా ఉంటుందని పూర్తిగా అవగతమవుతుంది. కాబట్టి తప్పకుండా ఇటు ఓరియంటేషన్ డే రోజు కానీ ప్లస్ ఇండక్షన్ ప్రోగ్రామ్ కానీ విద్యార్థులు అటెండ్ అవ్వండి. ఓరియంటేషన్ డే రోజు దాదాపు పేరెంట్స్ ఖచ్చితంగా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు కూడా కొంత అవగాహన వస్తుంది. వారు గతంలో సాధించిన విజయాలను కూడా కాలేజీ వాళ్ళు మీకు తెలియపరుస్తారు. ప్లేస్మెంట్స్ అర్లీ కావచ్చు, వివిధ అచీవ్మెంట్స్ను వారు తెలియజేసే అవకాశం ఉంటుంది. మరి తర్వాత రెగ్యులర్గా దాదాపు September 1st నుంచి ఇంజనీరింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. కాబట్టి రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అయ్యి మిమ్మల్ని మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా కష్టపడి చదివి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.